హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మినీ దీపక్. ఇక ఈ వీడియో వచ్చేసి దీపక్ బర్త్డే వ్లాగ్ అన్నమాట. ఇక ఆ రోజు దీపక్ లేవక ముందే నేను లేచి స్నానం చేసి వచ్చాను. ఇలా స్నానం చేసి వచ్చానో లేదో లేచిపోయాడు. నిద్ర లేచి చేతులు చూసుకుంటున్నాడు. ఆ గోరింటాకు మార్నింగ్ 4కే పెట్టాను. అసలుకైతే సాటర్డే నైటే పెడదాం అనుకున్నాను గోరింటాకు, కానీ నైట్ త్వరగా పడుకోలేదు. ఇక దీపక్ లేవగానే బ్రష్ అయితే చేశాడు. ఇప్పుడు నలుగు పిండి పెడదామని నలుగు పిండి కలుపుతున్నాను. ఇప్పుడు ఉంటుంది అసలైన ఆట. ఇప్పుడేదో ఫోన్ పెట్టి కెమెరా ఆన్ చేశాను కాబట్టి బుద్ధిమంతుల్లా రెడీ అవుతున్నాడు. లేదంటేనా ఒక్క రకంగా టార్చర్ చేసేవాడు. మొత్తం మంచం చుట్టూ తిరిగేవాడు. వాడు వెనకాల నేను తిరిగేదాన్ని. అప్పుడప్పుడు ఇలా హాయిలు టాటాలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాటితో పాటు మీరు కూడా కంటిన్యూ అయిపోండి. హడావిడిగా రెడీ అయిపోయాము, ఎందుకంటే ఆ రోజు సండే కదా. సో టెంపుల్స్ అవి త్వరగా క్లోజ్ చేసేస్తారు. చూడండి, దీపక్కి తల దూతుంటే ఒక పెయిన్ వచ్చింది. చెప్పాను కదా మా వాడు పెట్టలవరని. సో తలలో పేలు కూడా పెంచుతున్నాడు. సరే, ఇక టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. ఫస్ట్ ఇంట్లో దేవుడి మూల చాక్లెట్ అవి పెట్టి దండం పెట్టుకున్నాడు. సేమియా అయితే ఇప్పుడు మార్నింగ్ చేయలేదు. ఈవినింగ్ పిల్లలందరూ వస్తారు కదా, ఇంకప్పుడు చేద్దామని. ఇక ఇంట్లో దేవుడి మూల దండం పెట్టుకున్నాక ఊర్లో ఉన్న విఘ్నేశ్వర టెంపుల్కి, దుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. సో మా అమ్మ వాళ్ళ ఊరు ఒక పల్లెటూరు. సో టెంపుల్స్ అవి దగ్గరలోనే ఉంటాయి. పల్లెటూరులో అయితే 8కే పూజ కంప్లీట్ అయిపోతుంది. అదే సిటీలో అయితే 11 అయినా ఇంకా పూజలు చేస్తూనే ఉంటారు. అదేంటో మరి, నేను కూడా అంతే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజ చేస్తే 8కి 9కే పూజ కంప్లీట్ అయిపోతుంది నాకు. అదే మా ఊర్లో ఏలూరులో పూజ చేస్తే 11 అయినా ఇంకా పూజ కంప్లీట్ అవ్వదు. సో ఈవిడే మా అమ్మ, మా దుర్గమ్మ. మా లక్ష్మీనారాయణపురానికే పెద్ద అమ్మ. ఇక్కడ దసరా సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. చాలా బాగా చేస్తారు అమ్మవారికి పూజలు. ఎవ్రీ ఇయర్ దసరాకి ఇక్కడ నేను ఖచ్చితంగా అటెంప్ట్ అవుతాను. 1 ఇయర్ దసరాకి మాత్రం నేను రాలేదు, ఎందుకంటే అప్పుడే కన్సీవ్ అయ్యాను. అప్పుడే దీపక్ కడుపులో ఉన్నాడు. ఆ ఒక్క 1 ఇయర్ రాలేదు, కానీ ఎంత గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని అంటే ఈ టయానికి అక్కడ ఏం చేస్తున్నారు అని. అంత బాగా చేస్తారు అక్కడ దసరా. ఇక మా ఊర్లో అమ్మవారికి దండం పెట్టుకుని ఇంకా అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంకోండి, ఇదే అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నాకు కన్సీవ్ అయినప్పటి నుండి, అంటే దీపక్ నా కడుపులో ఉన్నప్పటి నుండి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముకునేదాన్ని. ఎందుకంటే డైలీ జంట నాగుపాములు, పాములు అవే కనిపించేవి కళలోను. నేనైతే బాగా నమ్ముతాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమ్ముతాను. ఎందుకంటే దీపక్కి సీరియస్ అయినప్పుడు, బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ వచ్చినప్పుడు 3 డేస్ ఐసీలో పెట్టారు. అప్పుడు కూడా స్వామివారి మీదే భారం వేసి ఆ స్వామివారిని నమ్ముకొని 7 వారాలు పేటకం పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఆ స్వామివారి దయ వల్ల డాక్టర్ గారు ఏం లేదమ్మా, అంత మంచిగానే ఉంది, కాకపోతే 5 సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకోండి, అంటే ఏడవకుండా గొక్క పెట్టకుండా చూసుకోండి అని చెప్పారు. అంటే ఇంకే దేవుణ్ణి నమ్మవా అని కాదు, నమ్ముతాను. అందరి దేవుళ్ళు ఒకటే నాకు, కానీ కొంచెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కొంచెం హైప్ అనమాట నాకు. సర్లేండి, ఇక బర్త్డే వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక దర్శనం అయిపోయాక ఇంటికి వెళ్ళేసరికి టైం 10 అయ్యింది. ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ కుకింగ్ చేస్తుంది. సో ఇక మేము ఈవినింగ్ పిల్లలకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. మొత్తం 8 ఐటమ్స్ వచ్చినాయి. ఒక కీచైన్, ఒక లిడ్ పెన్సిల్, 2 స్మైలీ ఎరేజర్స్, ఒక ఎమోజీ స్టాంప్. ఇక మిక్చర్ అయితే 2 kgs విడిగా తీసుకున్నాము. వాటినే ప్యాకింగ్ చేస్తున్నాను. ఓన్లీ పిల్లలకంగా ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ మిక్చర్, సేమియా, కేకు ఇవన్నీ చేతితో పట్టుకోలేరు కదా, సో అన్ని ప్యాకింగ్ లో పెట్టేశాము. సేమియా, కేకు ఒక ప్లేట్ లో పెట్టి పౌచ్ని ఇస్తే పిల్లలకి కూడా పట్టుకెళ్ళడానికి వీలుగా ఉంటుంది. సో ప్యాకింగ్ అది అయ్యేసరికి 4 అయ్యింది. 4కి మా ఊరి గ్రామ దేవత మన్నీ తల్లి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇక ఆ రోజు సండే కదా, సో ఫుల్ నాన్ వెజ్. సో ఇక మా అమ్మ అయితే కుకింగ్ పని చూసుకుంటుంది. 20 మెంబర్స్ కి కుకింగ్ అయితే చేస్తుంది. ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత దీపక్ వాళ్ళ డాడీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇక బర్త్డే ఈవెంట్ స్టార్ట్ చేసేసరికి 8 అయింది టైము. ఇక బర్త్డే ఈవెంట్ అయ్యాక దీపక్ వాళ్ళ మామ ఇచ్చిన సైకిల్తో ఆడుకుంటున్నాడు. సో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూర్చొని డిన్నర్ అయితే చేసాము. మా అందరికన్నా ఎక్కువగా అలసిపోయిన దీపక్కే కదా, అందుకే త్వరగా భోజనపోయాడు. సరే మరి అంతే. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.